ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదు కాగా నిర్మల్ జిల్లాలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో వాతావరణం మరింత వేడెక్కనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ఎండలకు తోడు వేడి గాలుల ప్రభావంతో జనాలు అనారోగ్యాన పాలన పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 45 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం జిల్లాలోని తాంసీ, తలమడుగు, జైనత్, బేలా మండలాలతో పాటు ఊట్నూరు డివిజన్లోని చాలా మండలాల్లో కూడా దాదాపు 45 డిగ్రీల టెంపరేచర్స్ పైన ఈరోజు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. ఓ పక్క మధ్యాహ్నం వేళల్లో వేడిగాలుల తీవ్రత కూడా పెరిగిపోతుంది. దీంతో ఉక్కపోత భరించలేక విలవిలలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చాలా గ్రామాల్లో కూడా తాగునీటికి సంబంధించిన సమస్య ఏర్పడుతున్న నేపథ్యం. దీంతోపాటు ప్రాజెక్టు సంబంధించి మత్తడివాగు, గడ్డనవాగు ప్రాజెక్టుతో పాటు సాట్నాల, కడెం ఈ స్వర్ణ ప్రాజెక్టులకు సంబంధించి నీటి లెవెల్స్ కూడా రోజు రోజుకు పతనమవుతున్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్న నేపథ్యంలో ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. గత 10-12 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి టెంపరేచర్స్ మళ్ళీ చూస్తూ ఉన్నామని చెప్పి స్థానికులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. వచ్చే 2-3 రోజుల్లో టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించి చంద్రపూర్, పాండ్రకోడ, అదేవిధంగా బని, నాగ్పూర్ ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు దాదాపు 45 నుంచి 46 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 45 డిగ్రీస్ పైనే టెంపరేచర్స్ నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఉదయం 9 గంటలు దాటితే చాలు బయటకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నము 3-4 తర్వాతే కొంత వాతావరణం చల్లగా మారిన అనంతరమే బయటకు వస్తున్నారు పనుల కోసం. అయితే జనం అంతా కూడా మరో 2-3 రోజుల పాటు కూడా టెంపరేచర్స్ ఇట్లాగే ఉంటాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా తాగునీటికి సంబంధించి నార్నూర్, అదేవిధంగా గాదిగూడ ప్రాంతాల్లో దాదాపు 6 గ్రామాల్లో తాగునీటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అక్కడ ప్రధానికంగా కూడా పేర్కొన్న పరిస్థితి. దాదాపు వారం 10 రోజుల పాటు కూడా టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ప్రికాషన్ తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం చూడవచ్చు మధ్యాహ్నం 12-1 గంట ప్రాంతంలో ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో ఈ రహదారులన్నీ కూడా ట్రాఫిక్తో రద్దీగా ఉండే ప్రాంతం. ప్రస్తుతం అయితే కర్ఫ్యూ వాతావరణం కల్పిస్తున్నాయి. వాహన సంచారం, జన సంచారం కూడా లేకుండా రహదారులు ఖాళీగా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఖచ్చితంగా మరో 2-3 రోజుల పాటు కూడా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మాత్రం ప్రికాషన్ తీసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే రబీలో సాగవుతున్నటువంటి పంటలు ప్రస్తుతం రైతుల చేతికందే దశలో ఉన్నాయి. ఇప్పటికే సుమారుగా 170 ఎకరాల వరకు కూడా అగ్నికి ఆహుతవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎవరైతే పంట సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత ప్రికాషన్ తీసుకోవాలి. అగ్ని ప్రమాదాలకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎండల తీవ్రత పెరిగిపోతుంది. మరోపక్క చూస్తే వేడిగాలుల తీవ్రత కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించిన తాజా పరిస్థితి. శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.